అర్జెంట్ పనులు ఇప్పుడే వెళ్ళాడు. అవును, ఆ పని మీద వెళ్తూ వెళ్తూ పనిలో పనిగా మీరొచ్చారని చెప్పి వెళ్ళాడు. నైస్. ఇంకా ఇంకా అంటే ఏముంటుంది, నథింగ్. అర్రే, మీ గురించే చూస్తున్నాను. అందుకే వచ్చాను. నేను ఇక్కడ ఉన్నట్టు మీకెలా తెలుసు? అంటే మధు చెప్పాడు. అర్జెంట్ పనులు ఇప్పుడే వెళ్ళాడు. అవును, ఆ పని మీద వెళ్తూ వెళ్తూ పనిలో పనిగా మీరొచ్చారని చెప్పి వెళ్ళాడు. అబ్బబ్బబ్బ, నైస్. ఇంకా ఇంకా అంటే ఏముంటుంది, నథింగ్. ఏమండి, అదే మీకు కందుకూరు గారి గురించి తెలుసా? నాకు కందకూర గురించి తప్ప కందుకూరు గురించి అస్సలు తెలీదు. మీరు మరీ చమత్కారంగా మాట్లాడతారు. ఇంటికి ఫోన్ చేసి ఎవరూ లేరని వీడిని నమ్మించి ఈ గండం నుంచి గట్టెక్కాలి. సార్, ఒకసారి నా ఫోన్ ఇస్తే వచ్చింది కాల్ చేసుకుంటా సార్. నో, డ్రైవ్ చేస్తూ ఫోన్లో మాట్లాడడం నేరమయ్యా, తప్పు కూడా అది. దేవుడా, ఇప్పుడెలా? ఈ ఇంటికొస్తే నేను ఆడిన నాటకం బయటపడిపోతుంది. అమ్మా కనకదుర్గా, నీ భక్తుడికి ఇదే ఆఖరి రోజమ్మా. అమ్మా అమ్మా ఏందిరా, ఏందా తడిచినావు? ఏం లేదు సార్, అమ్మవారి ఫోటో కనిపించేసరికి భక్తి పరవశంలో అలా వచ్చేసిందనమాట. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు వచ్చేస్తాను. ఎక్కడికే? మా చెల్లెలు సార్. అమ్మా, నా తల్లో నా తల్లో నా తల్లో తల్లి 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 తల్లి. శృతి 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 శృతి. అర్జెంట్ గా నాతో వచ్చి నా చెల్లెల్లా కుదిరితే మా అమ్మలా నటించాలి. ఏంటి కామెడీనా? కాదు, సీరియస్ గా. కారులో మా బాస్ ఉన్నాడు. వాడు సడన్ గా మీ ఇంటికి వెళ్లి మీ అమ్మగారిని చూద్దాం దుబ్బుతున్నాడు. టైంకి నువ్వు కనిపించావు. నేను రాను. ఆల్రెడీ ఇంతకు ముందు నటించిన దానికే నాకు సరిగా పేమెంట్ ఇవ్వలేదు. ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకో. ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వు. ఓకే ఓకే, నువ్వు రా. సార్, మా చెల్లి. నమస్తే. నమస్తే అమ్మా, మీ చెల్లెలా? అర్థమైంది సార్ మీ డౌట్ ఏంటో. ఇందాక మధుగడ గురించి చెప్పాను కదా సార్, సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ అన్నమాట. వాడు మా నాన్న సెకండ్ వైఫ్ సన్లాగే, నేను మా అమ్మ సెకండ్ వైఫ్ హస్బెండ్ డాటర్ అన్నమాట. అదేందయ్యా, మీ ఇంట్లో అందరికి రెండేసి పెళ్లి? అంటే మా నాన్న ఒకరిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చాడు, మా తాత ఇంకొకరిని మా నాన్నకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు అనమాట. అందుకే మా నాన్న ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. మరి మీ అమ్మగారు ఎందుకు చేసుకున్నారు? మా నాన్న పోయాక మగ దిక్కులో సంసారం కదా సార్. ఈ పాడు సమాజం గురించి మీకు తెలియదు కాదు కదా సార్. నాకు మగతోడు కోసం కాకుండా మాకు తండ్రి కావాలని చేసుకుంది సార్. మాకు తండ్రి కావాలని చేసుకుందా. తెలుగు సినిమాలో ఉన్న కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయన్నమాట. సరే సరే, ఎక్కండి ఎక్కండి. మీరు పదండి సార్. మీరు రిపేరా? మీ పేరు? నా పేరు అమ్మ. అమ్మ అమ్మనా బొమ్మ. మీరు మధుకు అమ్మని తెలుసు, మీ పేరు అడుగుతున్నా. అది నా పేరే అమ్మ. అమ్మ, ఎంత మంచి పేరు. కానీ కానీ ఇంచుమించు ఇద్దరిది ఒకే వయసు కాబట్టి నేను అలా పిలిస్తే బాగోదు. అయితే పిలవకండి. పిలవడానికి ఏదో పేరు ఉండాలి కదా, అందుకే మమత, చిచ్చి మసిగుడ్డలా ఉంది. విమల, రమోల, లైలా, చుచ్చు, లాలా, అబ్బా, లిల్లీ, గల్లీ. దరిద్రుడు వదిలేలా లేడు. ఇప్పుడు వస్తాను. వనజ, గిరిజ, జలజ, సరోజ. జాజా అంటే వెళ్ళిపోయిందేంటి?
అరే రావు గారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? వీడు వచ్చేసాడేంటి? అర్జెంట్ పని అన్నావు, అప్పుడే అయిపోయిందా? అంటే అనుకోకుండా ఆ పని క్యాన్సిల్ అయింది. సో మీరు ఒక్కరే వెయిట్ చేసి ఉంటారని మీకు కంపెనీ ఇద్దామని వచ్చాను. పర్లేదు, మీ అమ్మగారు ఉన్నారు కదా. ఏదో నీ చిన్నప్పటి కబుర్లు అలా చెప్తుంటే అల్లా వినేస్తున్నానంతే. ఇంతలో నువ్వు వచ్చేసావు. అంత గొప్పగా ఏముంటాయిలేండి మా చిన్ననాటి విషయాలు మాట్లాడుకోవడానికి. అదే నీ చిన్నప్పటి విషయాలు నీకెందుకు గుర్తుంటాయి? మీ అమ్మగారు గుర్తుంటాయి గాని. అమ్మ 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 లోపల ఉంది, నేను వెళ్ళి పిలుచుకొస్తానండి. అంటే కాదు బాబాయ్. బాబాయ్ బాబాయ్. వెరీ గుడ్ బాయ్. కాఫీ. నాతో 10 నిమిషాలు మాట్లాడారో లేదో నా ఇష్టాలని ఇట్టే పట్టేశారు. నేనా? మరి లేకపోతే నా కాఫీ ఇష్టమని నేను అడగకుండానే ఎలా తెచ్చిచ్చారు? మీరలా నవ్వుతుంటే నా నవరంధ్రాల్లో నవరత్నాలు పోసినంత ఆనందంగా ఉంది. నవరత్నాలు కాదురా, ఎండ్రిన్ పేయాలరా, దరిద్రం పోతుంది. మీరేమీ అనుకోకపోతే ఒకటి అడగనా? అడగండి. ఈ వయసులో 2 పిల్లలతో మగదిక్కు లేకుండా ఉండడం ఎంత కష్టంగా ఉంటుందో చెప్పండి. ఏంటిడు తేడాగా మాట్లాడుతున్నాడు? కొంపదీసి నన్ను పెళ్లి చేసుకుంటానంటాడా ఏంటి? అయ్య బాబోయ్. ఏమండి? ఆనందంలో అలా ఉండిపోయారా? అర్థం కాక అలా ఉండిపోయారా? నాకింకేమీ అర్థం కావడం లేదండి. నేను ఇప్పుడే వస్తాను, మీరు కాఫీ తాగండి. నా మీద ప్రేమ పెరిగింది. ఇలాగే ఈ ప్రేమ కంటిన్యూ అయ్యి మనిద్దరం ఏకమయ్యి. ఒరే దరిద్రుడా, విధవని కూడా వదలని విధవలా తయారయ్యావు కదరా. రావు గారు, మీరింకా వెళ్ళలేదా? బాబాయ్. అదే బాబాయ్, మీరింకా వెళ్ళలేదా? అవును, నువ్వు లోపలికి బయటికి అలా పరిగెడుతున్నావు. అంటే నాకు కొంచెం కడుపు పాడైంది అందుకని. సరే, మీ అమ్మగారు ఉంటే నువ్వు ఉండట్లే, నువ్వు ఉంటే మీ అమ్మగారు ఉండట్లే, అదేంటి? అంటే అది నా ముందు అమ్మ పరే మగడితో మాట్లాడు అందుకని. అదే మీ అమ్మగారు వస్తే వెళ్ళొస్తా అని చెప్దామని. నాకు చెప్పారు కదా బాబాయ్, నేను చెప్తాను. మీరు పర్వాలేదు, మీ అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు కదా. ఏదో విమానం దిగి రావాలన్నట్టు చెప్తావేంటి? అంటే మీకు లేట్ అవుతుంది కదా అందుకని. పర్లేదు, నేను ఉంటాను. మీ అమ్మగారు వచ్చి చెప్పి వెళ్తానులే. సరే అయితే అమ్మని పంపిస్తాను, కూర్చోండి. అండి కాదు బాబాయ్. అలాగే బాబాయ్. బాబు వస్తే బాబుకు వెళ్ళొస్తా అని చెప్పాలిగా. ఇక నా వల్ల కాదు, ఆ రామ్ గడికి ఫోన్ చేయాల్సిందే. హలో మధువా, నేను మీ అన్నయ్య రాము. అక్క చెల్లెలా? అక్క సార్, వాడికి చెల్లి, నాకు అక్క. ఇందాక నువ్వు చెల్లి అన్నట్టు గుర్తే. సారీ, నాకు చిన్న కన్ఫ్యూజన్ సార్. నాకు చెల్లి, వాడికి అక్క. మధు, నేను మీ అన్నయ్య రాము. నీకు అక్క, రాముకు చెల్లెని శృతి, అందరం కలిసి ఇంటికి వస్తాన్నాము. ఈ పొట్టు నొక్కల్ని ఇక్కడ మేనేజ్ చేయలేక నాకు పులుసు గడిపోతుంటే ఆ శ్రీహరి గారిని కూడా మేనేజ్ చేయాలా? అయ్యో కర్మ కర్మ కర్మ. ఏమండోయ్? వస్తున్నా. వచ్చేస్తా.
ఏంటండి ఏం లేదండి, మీరు వచ్చాక వెళ్ళొస్తా అని చెప్తామని. అదే మాట ఇందక్కడి నుంచి చెప్తున్నారు కానీ వెళ్ళట్లేదు. ఏం చెప్పమంటారండి, కాళ్ళేమో వెళ్ళమంటున్నాయి, మనసేమో ఉండమంటోంది. అయితే ఇక్కడే ఉండండి. కాసేపట్లో మీ బాస్ శ్రీహరి గారు కూడా వస్తున్నారు కదా, ఇద్దరు కలిసే వెళ్ళండి. ఆయన వస్తున్నారని ఎవరు చెప్పారండి బాబు? ఇందాకే మీ బాస్ మా మధుకి ఫోన్ చేసి చెప్పారట. మీరు నాకు చెప్పారు కాబట్టి సరిపోయింది, వెళ్ళొస్తాను. ఉండండి. వెళ్ళొస్తాను. అరే, కాసేపు ఉండండి. అదే ఉండండి, మా బాధ వస్తాను చెప్పారు, మళ్ళీ ఇంకా ఇక్కడ ఉంటే బాగుంటుంది. వెళ్ళొస్తాను. చెప్తా కదా వాడు వస్తున్నాడని చెప్తే గానీ వీడు వెళ్ళలేదు. అయ్యగారు, అమ్మో వచ్చారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాడు వస్తాడు, ఏం మాట్లాడాలి? వీడు ఇప్పుడే వెళ్ళాడు. రామ్ గడు నన్ను ఎత్తిచ్చాడు. ఇందాకేమో కాళ్ళు కదులుతున్నాయి, మనసు కదలట్లేదు అన్నారు. ఇప్పుడు కాళ్ళు కూడా కదలట్లేదా? చలికాలం కదా, దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగి వెళ్దామని. చలికాలం ఆ, దాహం వేస్తుంది. ఆ. ఉండండి, తీసుకొస్తాను. మొగుడు ఎలా భరించుంటాడు ఈ ఊరితోటి. అమ్మో, ఇప్పుడు ఎలా ఎలా దక్కోవాలి. తలుపు తీసుందేంటి? మీరు కూర్చోండి సార్. రావు గారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అదేనండి, బ్లూ బదులు గ్రీన్ ఉంటే బాగుంటుంది కదా ఆలోచిస్తున్నాను. రామ్ అడిగింది ఇక్కడ ఏం చేస్తున్నావని కాదు, ఈ ఇంట్లో ఏం చేస్తున్నావని. అయ్యా మీరు వచ్చారా? అబ్బా! పని మీద బయటకు వచ్చి వెళ్తూ వెళ్తూ ఎలాగూ ఇలాగే వెళ్తున్నానని వీళ్ళ అమ్మగారిని పలకరించి పోదామని మా అమ్మనా? బయటికెళ్ళారు. మీకెవరు చెప్పారు? మీ అమ్మ చెప్పారు. మా అమ్మ చెప్పిందా? అదే మీకు ఇంకో అమ్మ ఉన్నారు కదా, అమ్మ చెప్పారు. ఆవిడ నేను ఇంట్లోనే ఉన్నాను రా. అమ్మా 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 బాబు, మొన్నొచ్చిన సౌండ్ రాలేదేంటి? సడన్ గా ఈ గెటప్ ఏంట్రా? సడన్ గా పుట్టుడొచ్చి మీ అమ్మొస్తే గాని కదలను అన్నాడు. అవును, నువ్వేంటి ఆ శ్రీహరి గారిని వేసుకొచ్చావు? నా కర్మ కాళీ. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తా ఉండదు కదా. ఈ అమ్మాయి రాము వాళ్ళ అమ్మకి రెండో భర్త వల్ల పుట్టిన అమ్మాయి. ఈ విషయం నీకెలా తెలుసు? ఇంతకు ముందే నాకు తెలిసిందండి అయ్యా. ఈ సూజీ ఎక్కడ దొరికింది? దారిలో ఒక్కరోజు అని చెప్పి మాటి మాటికి ఇలా యాక్ట్ చేయమంటే ఎలా? నాకు మాత్రం తెలుసు, ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోతాడు అనుకున్నాను. రావు, ఏందే వీళ్ళ క్రికెట్ మ్యాచ్ లో క్యాచ్ పెట్టినప్పుడు అందరూ ఒక దగ్గర చేరే గుసగుసలాడుకుంటుంటారు కదా, అట్టుందా ఈ వ్యవహారమా? అది వాళ్ళ ట్రెడిషన్ ఏమోనండి అయ్యా. ఏమి ట్రెడిషన్ అయ్యా? నా బంధువుల ట్రెడిషన్. ఎవరికి తెలుసయ్యా? వీళ్ళు వెళ్ళాక పేమెంట్ ఇవ్వలేదనుకో, వెళ్ళి శ్రీహరికి నిజం చెప్పేస్తాను. ఏ నీకు పేమెంట్ వద్దా? కావాలి. మరేంటి ఆ శ్రీహరి అడిగి చెప్తానంటున్నావు? ఆ శ్రీహరి గారికి నిజం తెలిసిన మరుక్షణం మా ఇద్దరిని వేసేస్తాడు. అప్పుడు నీ బాకీ ఎవరిస్తారు? బావా సూపర్ చెప్తారా? ఏదో కామెడీ చేయకండి. మిమ్మల్ని వేయించేశాక ఆ పేమెంట్ ఏదో శ్రీహరి దగ్గర వసూలు చేస్తా. అమ్మని దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుంది? మనుషుల్ని గెలక్కూడదు అని. రే, మదర్ గెటప్ లో ఉన్నావు వదిలేసా, లేకపోతే నీ పని మడత కాజా. రాము, పాపం అమ్మగారిని ఇష్టం వచ్చినట్టు అలా తిప్పేకయ్యా, నడుము పట్టేస్తుంది. ఈ తిరగడం ఏందయ్యా? అంటే పిల్లలు తిరిగి తిరిగి వచ్చారు కదండి, అందుకే తిరుగు దిష్టి తీస్తున్నాను. తిరుగు దిష్ట? ఇలా తిరిగి తీసే దిష్టి. రావు, తల్లి ప్రేమయ్యా. అవునండి అయ్యా, పాపం ఈ పిల్లలకి తండ్రి ప్రేమ కూడా ఉంటే ఎంత బాగుండేది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చెత్త అయ్యగారు, మీకు ఇప్పుడు అద్భుతం చూపిస్తాను. ఏంది అది? మీరు ఈ పిల్లని చూసి షాక్ తిన్నారు కదా, మీరు ఇప్పుడు ఇంకో కుర్రాన్ని చూసి ఇంకా షాక్ తింటారు. ఆ, అన్నయ్య హాయ్. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. రాము, ఇతను ఇప్పుడు ఒక ఆవిడ లోపలికి వెళ్ళారు కదా, ఆవిడ లక్కీ వాళ్ళ అమ్మ. ఆవిడ రెండో భర్త పుట్టిన కొడుకు, పేరు మధు. చాలా మంచి కుర్రాడండి అయ్యా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. రామ్, ఇంతకీ మీ ఇంకో అమ్మగారు ఎక్కడ? ఇప్పుడే వస్తారా?
నమస్కారం అండి. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఏదో ఇలా ఎంతసేపు అయింది మీరొచ్చి? అయ్యో నిలబడే ఉన్నారు, కూర్చోండి. కూర్చోండి. మీరు కూర్చోండి. బాబా నువ్వు కూర్చో. అయ్యో నేనెందుకండి? అంటే కాదు బాబాయ్. బాబోయ్ బాబోయ్ కాదు బాబాయ్. బాబాయ్. ఈ రోజుతో మీ ఇంట్లో అందరిని చూసినట్టు అయింది. మీరు మా వాళ్ళందరినీ చూశారని ఆనందంగా ఉన్నారు. మా వాళ్ళందరికీ మీరు కల్పించారని నాకు సంతోషంగా ఉంది. అయ్యో ఎంత మాటమ్మా, వీలు చూసుకుని మీరు కూడా అందరిని తీసుకుని ఒకసారి మా ఇంటికి రండి, మాకు చాలా సంతోషంగా ఉంటది. తప్పకుండా ఆ రోజు త్వరగా రావాలని నేను కోరుకుంటున్నాను. మీ అమ్మగారు ఒంటిట్లో కాస్త ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అవునండి. అండి కాదు బాబాయ్. బాబాయ్ నేను వెళ్ళి హెల్ప్ చేసి వస్తాను. మీరు అమ్మతో మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. బాబుకి ఎప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు? ఆ, ఏ బాబుకి? అదేందమ్మా అలా అడిగినావు? ఇంకెవరికి చేస్తారు? అంటే ఇక్కడ ఏ బాబు గురించి అడిగారా అని. అదే మీ పెద్ద బాబు గురించి. ఓ లక్కీకా? రాము కదా పెద్దోడు. అంటే మా చెల్లెలి పెద్ద కొడుకు లక్కీనే కదా, అలా అనుకున్నాను. ఓహో అలా వచ్చారా? ఎలాగోలా వచ్చారు కదండి అయ్యా. ఈ రావుగారు ఇంట్లో నా వింట పడ్డాడు. ఏం చేస్తున్నాడు రా? నేను ఈ గిటప్ లో ఉంటే వాడిని నేను బాబాయ్ అని పిలవాలంట. అదే అమ్మ గిటప్ లో ఉంటే మౌదిక్కులేని సంసారం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారా? ఒరే కొంప తీసి నిన్ను లేడీ గెటప్ లో చూసి లవ్ చేస్తున్నా. వాడు లవ్ చేస్తే నా చేత బామనే సత్యభామనేలో కమలహాసన్ లాగా యాక్ట్ చేస్తావా ఏంటి? ఒరే కాసేపు ఊరు పెట్టరా, వాళ్ళు వెళ్ళిపోతారా? ప్లీజ్ రా. ఇప్పుడే వస్తాను. రావు మంచి సాంప్రదాయం కుటుంబం కదా. అవునండి అయ్యా. నా వల్ల కాదురా. మీరు ఓపిక పడితే పట్టండి. నువ్వు ఇలా వచ్చావంటే కాసేపు వాళ్ళకు కంపెనీ వచ్చా. ఏంటో ఇచ్చేది కంపెనీ? కంపెనీ అంట కంపెనీ. ఇంతకీ ఏమైంది? ఆ శ్రీహరి గారు అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏం చెప్తున్నానో నాకే అర్థం కాక బుర్ర హీట్ ఎక్కిపోయి తట్టుకోలేక వచ్చేసాను. పైగా ఇచ్చి కాసేపటికి నీకు అలా అనిపిస్తే గంటకు 10 సార్లు అటు ఇటు గెటప్స్ మారుస్తూ తిరగలేక చస్తున్నా. నేనెవరికి చెప్పుకోవాలి? బాబా ఈ ఫోన్ చేసిన వాళ్ళకి చెప్పుకోనా? ఏడ్సో చేసింది ప్రియా. ఈ ఫ్యామిలీ ఫోటోలో ఆవిడొక్కతే తక్కువైంది. ఆవిడ కూడా రమ్మను, సరిపోతుంది. ఆ ప్రియా మేడం ఎక్కడా? ఒంట్లో. వాట్? చిచి ఇంట్లో. నా ఫ్రెండ్ బైక్ పంచర్ అయింది. ఇంచుమించు నా పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు నేను చేయమంటారు? వచ్చి తీసుకుంటారా? మీరు డైల్ చేసిన నెంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. దయచేసి 2-3 నెలల తర్వాత ట్రై చేయండి. హలో హలో. రే ఏం చేసావో నీకు అర్థమవుతుందా? అసలు మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో నీకు అర్థమవుతుందా? ఒరే పాపం ప్రియ బయటికి వెళ్ళింది, వాళ్ళ ఫ్రెండ్ తో ఇంటికి వద్దాం అనుకుంటే బైక్ పంచర్ అయిందంట. వెళ్ళరా? వెళ్ళి ప్యాచ్ వేసుకో. ఇదేదో బాగుంది. నిజంగానే ప్యాచ్ వేయడానికి వెళ్తున్నావా? ఇక్కడేమో మా ప్యాంటు తడిసిపోతుంటే నీకేమో నీ లవర్ ఫ్రెండ్ బైక్ కి ప్యాచ్ అయిపోయిందిరా. అంటే నా లవర్ ఫోన్ చేసేసరికి బాబు నీది 1 సైడ్ లవ్, ఆర్యా టైపు, అది గుర్తుపెట్టుకో. తన గొంతు వినేసరికి మణిరత్నం ఫ్రేమ్ పెట్టి బ్యాక్గ్రౌండ్ లో ఇళయరాజా పాట వస్తున్నట్టు అనిపించింది. నువ్వు ఇలాగే వెనక ముందు ఆలోచించకుండా ఇమాజినేషన్ లోకి వెళ్ళి ఆ శ్రీహరి గారికి దొరికిపోయావనుకో, నీ ఫోటో ఫ్రేమ్ కి దండేసి బ్యాక్గ్రౌండ్ లో డప్పుల మోత మోగిస్తాడు. రావా ఏంది మన్నాడు గూకోబెట్టి అందరు లోపలికి పోయినారా? నేను అదే ఆలోచిస్తున్నానయ్యా. ఎవరమ్మా నువ్వా? మీరెవరు? నేను శ్రీహరిని. నేను శ్రీకన్యని. ఏదో శ్రీదేవి అన్నట్టు చెప్పావేంటి? ఇంతకీ మీరెవరు? నేను అయ్యగారి పియ్యని రావుని. మీకు ఇక్కడేం పని? బావా ఈ టోన్ ఎక్కడో విన్నట్టు. ఒరే అది మా చెల్లి శ్రీకనిరా. కొంప మునిగింది. అక్కడ ఏం వాగేస్తుందో. ఒరే నువ్వు వెళ్ళరా. ఓ బాబోయ్ నేనెళ్ళను, అది అసలు రాక్షసి. నేను వెళ్ళను బాబోయ్, దాన్ని మేనేజ్ చేయడం నా వల్ల కాదు. ఇదిగో మీరిద్దరు ఇలా తన్నుకుంటుంటే అక్కడ ఏమైనా తేడా జరిగితే మీ బాస్ చేతిలో తన్ను తినాల్సి.
రామ్ ఈ అమ్మాయి ఎవరు ఆ? ఏంది అంటే నాకు చెల్లి వీడికి కూడా చెల్లి. అంతే 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 వాడికి చెల్లినప్పుడు నాకు కూడా చెల్లి కదా అంతే కదా బాబాయ్. అవునబ్బాయి. ఇప్పుడు రాముడికి మధు తమ్ముడు, మధుకి రాముడు అన్న, వాళ్ళిద్దరు అందం లేనప్పుడు ఆ అమ్మాయి చెల్లే కదా. రాముకు చెల్లే, మధుకి చెల్లేనప్పుడు ఆ అమ్మాయి చెల్లే కదండి. ఏంటి వీళ్ళిద్దరూ అన్నదమ్ములా? చెల్లి అమ్మ లోపల నీ కోసం ఎదురు చూస్తుందిరా. ఏ అమ్మా ఎవరమ్మా? ఏంది అబ్బా ఇద్దరమ్ములు లోపలే ఉన్నారు. ముందు నువ్వు లోపలికెళ్ళి కనపడు, అప్పుడు ఏ అమ్మో నీకే తెలుస్తుంది. దేనికి? తిరిగి దిష్టి తీయడానికి తిరిగి తిరిగి వచ్చావు కదా. ఇరిగి దిష్ట? ఆ ముందు నువ్వు లోపలికి వెళ్ళవే. అమ్మా చెల్లి వచ్చేస్తుంది. ఏంట్రా? లోపలికి వచ్చేస్తున్నా. ఏందయ్యా తీసుకెళ్లే చెల్లెలే కదా, ఎందుకు అరవడం? అదే మా ఇంట్లో అంతే అప్పుడప్పుడు అలా అరుస్తుంటాం. ఆడెందుకు ఖర్చుడు నాకు తెలిసి కదరా నీకు చెప్పడానికి. దేవుడా ఇదిగో దీనికి మ్యాటర్ మొత్తం అర్థమయ్యేలా చెప్పు. ఈ లోపల నేను మేనేజ్ చేస్తూ ఉంటాను. ఈవిడెవరు? అది వచ్చాడు. తను ఎవరంటే నేను చెప్తా. మీ అమ్మగారికి మూడో భర్తకు పుట్టిన అమ్మాయి ఈ అమరాయ్. నో! ఏంటి రావు గారు మీ ఉద్దేశం? మా అమ్మ రెండు పెళ్లి చేస్తుంది కదా అని మీకు లోకం అయిపోయిందా? మూడో పెళ్లి అది ఇది అన్నారు. మరి అమ్మాయి నీకు చెల్లెలు ఎలా అవుతుంది? అది అది అనాథ చెల్లెలు సార్. మా అందరికి అనాథ చెల్లెలు సార్. అనాథ చెల్లెలా? అర్థమైంది. మేము అందరం ఉండగా ఆ అమ్మాయి అనాథ ఎలా అయింది అనే కదా బాబాయ్ నీ డౌట్. అనే నువ్వే చెప్పు, నువ్వే మొదలు పెట్టావుగా. చెప్తున్నా కొడుక, నువ్వేదో కవర్ చేస్తావు అనుకుంటే మధ్యలో నా పేరు చెప్తావా? లేకపోతే ఆ పొట్టుడు ఇంకేం అడిగిస్తాడేమని అలా అనేసి అవునా పాపం మాస్టర్ బిజీగా ఉంటారు. ఆయనకెందుకు అంత శ్రమ? నా మనసు కూడా ఇక్కడే పారేసుకున్నాను. రా ఇద్దరం కలిసి వెతుక్కుందాం పద. నేను వస్తానే. బాయ్ మాస్టర్. బాయ్ బాయ్ బాయ్. ఆగు.